సో, ఇయర్ బడ్స్ వాడకము చిల్డ్రన్స్‌లో, అడల్ట్స్‌లో అసలు ఏ ఏజ్ గ్రూప్ అయినా గానీ ఇయర్ బడ్స్ వాడకూడదు యాక్చువల్లీ. నాకొచ్చే కేసెస్‌లో ఏంటి అనంటే మదర్స్ ఎప్పుడైతే చైల్డ్‌కి క్లీన్ చేస్తుంటారో సడన్‌గా ఇయర్ బడ్ తీసుకొని ఇయర్ పోడ్ క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. రీసెంట్‌గా 3 డేస్ బ్యాకే ఒక చైల్డ్ వచ్చాడు. ఏమైందంటే మదర్ అరౌండ్ 3½ ఇయర్స్, 4 ఇయర్స్ మదర్ ఏం చేసిందంటే ఇయర్ బడ్‌తో ట్రై చేసింది. సో, ఇయర్ బడ్‌తో ట్రై చేయడం వల్ల వ్యాక్స్‌ని పుష్ చేసి ఒక ఇయర్‌లో ఏమో వ్యాక్స్ పుష్ చేసింది. ఇంకో ఇయర్‌లో ఏమైందంటే ఆ ఇయర్ బడ్ వెళ్ళి కన్నవేరికి టచ్ అవ్వడం వలన కన్నవేరి కొంచెం పర్ఫరేషన్ వచ్చింది. పర్ఫరేషన్ అంటే హోల్ పడింది. సో, దీనివల్ల ఏమైతది అంటే చైల్డ్‌కి ఒకటేందంటే వినికిడి తగ్గుతుంది. ఇంకోటి ఏంటి అనంటే ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే చీము రావడం, లేదు అంటే బయట నుంచి కొంచెం వాటర్ వెళ్ళినా ఇన్ఫెక్షన్ రావడం. ఈ ఇన్ఫెక్షన్ కొందరికి ఈవెన్ 5, 6 డేస్‌లో తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి ఏంది అనంటే అలానే కంటిన్యూ అవుతూ క్రానిక్ ఇన్ఫెక్షన్ కూడా తయారవుతాయి. అడల్ట్స్‌లో కూడా చాలా మటుకు వ్యాక్స్ తీయడానికి ఇయర్ బడ్ వాడి ఆ వ్యాక్స్‌ని పుష్ చేయడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ వ్యాక్స్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇంక్రీజ్ అవ్వడం వలన వాళ్ళు ఇంకా ట్రై చేస్తారు తీయడానికి. సంథింగ్ ఉంది తీసేస్తే అయిపోతుందని. దీనివల్ల ఏమైతుందంటే ఇయర్ ఇన్ఫెక్షన్, ఇయర్ పెయిన్, ఇయర్ డ్రమ్ పర్ఫరేషన్స్ వస్తాయి. రీసెంట్గా ఈ రీసెంట్లో అయితే చాలా మటుకు డయాబెటిక్ వాళ్ళు అరౌండ్ 60+ వాళ్ళు ఇయర్ బడ్స్ వాడి టోటల్ ఇయర్ ఇన్ఫెక్షన్ మా దాంట్లో ఒక టర్మ్ ఉంటుంది మెలిగ్నెంట్ ఒటైటిస్ ఎక్స్టర్నా. ఎవరైతే డయాబెటిక్ కంట్రోల్ ఉండదో వాళ్ళు ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి చాలా సివియర్ పెయిన్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇయర్ బడ్స్తో వాళ్ళు వ్యాక్స్ క్లీనింగ్ ఏమో కానీ సూపర్ఫిషియల్ డర్మిస్ తీసేసి దాంతోపాటు బోన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. సో, ఒక్కసారి వ్యాక్స్ తీయడానికి ట్రై చేయడం వలన ఇవన్నీ కాంప్లికేషన్స్ మొదలవుతాయి. సో, ఎవరికైతే ఇట్లా వ్యాక్స్ ప్రొడక్షన్ ఉంది, లేదు చిల్డ్రన్స్‌కి నేనేం చెప్తానంటే పేరెంట్స్‌కి ఇయర్లీ వన్స్ ఒకసారి ఇయర్ చెకప్ చేయించండి. ఏమైనా వ్యాక్స్ ఉంటే మేము తీస్తాము. అది కూడా ఎలా తీస్తాము ఎండోస్కోపిక్ గైడెన్స్‌తో చూసుకొని కర్నవేరికి టచ్ అవ్వకుండా సక్షన్‌తో తీసేస్తాం.